తొలి రోజుల్లో క్రైస్తవ సంఘం అద్భుతాలతో నిండి ఉండేదని తెలుసా? అంటే స్వస్థతలు, ప్రవచనాలు, పరిశుద్ధాత్మ వరాలు ఇవన్నీ విశ్వాసుల రోజువారీ జీవితంలో ఒక భాగం. కాని కాలం గడిచే కొద్దీ ఆ అద్భుతమైన జ్వాల ఎందుకు నెమ్మదిగా మసకబారింది? ఈరోజు మనం దాదాపు 500 సంవత్సరాల చారిత్రక ప్రయాణం చేసి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. నోయింగ్ ద లైఫ్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చరిత్రలో దాగి ఉన్న ఒక పెద్ద రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అదేంటంటే, తొలి క్రైస్తవ సంఘంలో అద్భుతాలు అంత సర్వసాధారణంగా ఎందుకు ఉండేవి? మరి కొన్ని శతాబ్దాల తర్వాత అవి దాదాపుగా ఎందుకు కనుమరుగయ్యాయి? సరే, ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మన ఈ చారిత్రక ప్రయాణాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ కథను 6 భాగాలుగా చూద్దాం. మనం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తొలి క్రైస్తవ సంఘం యొక్క ఆ అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. మన ప్రయాణం మొదలుపెట్టే ముందు మనమొక చాలా ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే కరిస్మాటా. ఇది ఒక గ్రీకు పదం. దీనికి అర్థం కృపవరాలు. ఈ వరాలు తొలి క్రైస్తవ సంఘానికి ఎంత కీలకమో, అవి ఎలా పనిచేసేవో ఇప్పుడు చూద్దాం. చూడండి, కరిస్మాటా అంటే కేవలం అద్భుతాలు చేయడం మాత్రమే కాదు. అవి దేవుని ప్రేమ, ఆయన శక్తి యొక్క ప్రత్యక్ష అనుభవాలు. తొలి క్రైస్తవులకు ఈ వరాలు దేవుడు తమతోనే ఉన్నాడనే ఒక గొప్ప భరోసానిచ్చాయి. వారి విశ్వాసాన్ని కళ్లముందు కనిపించే నిజంగా మార్చాయి. సరే, ఇప్పుడు మనం నేరుగా చరిత్రలోకి వెళ్దాం. తొలి 300 సంవత్సరాల క్రైస్తవ సంఘాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఆ రోజుల్లో ఆత్మవరాలనేవి కేవలం అపోస్తుళ్లకో పెద్ద పెద్ద నాయకులకో పరిమితం కాలేదు. అవి సాధారణ విశ్వాసులందరికీ అందుబాటులో ఉండేవి. నమ్మశక్యంగా లేదా? అయితే చారిత్రక సాక్ష్యాలు ఏం చెప్తున్నాయో మనమే చూద్దాం. మనమిప్పుడు వినబోయేవి ఊరికే కథలు కాదండి, అవి చరిత్ర చెప్పిన నిజాలు. ఆ కాలంలో జీవించిన సంఘపితరులు, వాళ్లు తమ కళ్లతో చూసినవాటిని, తమ చెవులతో విన్నవాటిని మనకు సాక్ష్యంగా అందిస్తున్నారు. జస్టిన్ మార్టర్ 2వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ క్రైస్తవ తత్వవేత్త. ఆయన ఏమన్నారంటే, ప్రవచనాత్మక వరాలు తన కాలంలో కూడా పురుషులలోనూ స్త్రీలలోనూ సజీవంగా ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అపోస్తలుల కాలంతోనే అద్భుతాలు ఆగిపోయాయనే వాదనకు ఇక్కడ తావులేదు. ఇక ఐరేనియస్ విషయానికి వస్తే ఆయన సాక్ష్యం మరింత బలంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన అపోస్తలుడైన యోహాను శిష్యుడైన పాలికాప్కి శిష్యుడు. అంటే అపోస్తలుల బోధకు ఆయన చాలా దగ్గరగా ఉండేవారన్నమాట. సువార్తలలో మనం చదివే దాదాపు ప్రతీ అద్భుతం ఆయన కాలంలో కూడా జరుగుతోందని ఆయన సాక్ష్యమిచ్చారు. టెర్టులియన్, మరో ప్రముఖ క్రైస్తవ రచయిత, ఈ ఆత్మసంబంధ వరాలు కేవలం కొంతమందికే పరిమితం కాదని నొక్కి చెప్పారు. అవి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, అంటే ప్రముఖులతో సహా అందరికీ అందుబాటులో ఉండేవని స్పష్టం చేశారు. ఇది తొలి సంఘం యొక్క సమానత్వ స్వభావాన్ని, అంటే దేవుని శక్తి అందరికోసం అనే నమ్మకాన్ని మనకు చూపిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం, గమనించండి. కొత్తగా క్రీస్తును అంగీకరించిన వారు బాప్తిస్మం తీసుకునే ముందు ఆత్మవరాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రోత్సహించబడ్డారు. అంటే ఆ వరాలు పొందడమనేది వాళ్ల విశ్వాస జీవితంలో ఒక ప్రాథమికమైన ఆశించే భాగంగా ఉండేది. 3వ శతాబ్దపు గొప్ప వేదాంత పండితుడైన ఆరిజన్ తొలి సంఘం యొక్క ఒక శక్తివంతమైన చిత్రాన్ని మన ముందుంచుతున్నారు. ఆయన చెప్పేదాన్ని బట్టి చదువుకోని సాధారణ విశ్వాసులు కూడా దేవుని నామంలో ప్రార్థించి అద్భుతాలు చేసేవారట. మరి ఈ అద్భుతాలు చూసే చాలామంది క్రీస్తును తమ సొంత రక్షకుడుగా అంగీకరించడానికి ముందుకొచ్చారు. సరే, బాగానే ఉంది. ఈ అద్భుతాలన్నీ ఎందుకు జరిగాయి? వాటి అసలు ఉద్దేశ్యమేంటి? తొలి క్రైస్తవులు ఈ ఆత్మవరాలను కేవలం ప్రదర్శన కోసమైతే ఉపయోగించలేదు. వాటికొక స్పష్టమైన ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఈ అద్భుతాలు 3 ముఖ్యమైన ప్రయోజనాలను నెరవేర్చాయి. మొదటిది, అవి సువార్తను ప్రకటించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడ్డాయి. రెండవది, దయ్యాలను వెళ్లగొట్టడం ద్వారా దేవుని అధికారాన్ని అవి ప్రదర్శించాయి. ఇక మూడవది, అన్నిటికంటే ముఖ్యంగా, అవి అనారోగ్యంతో ఉన్నవారిపై దేవుని కరుణను ఆచరణలో చూపించాయి. యాంటియోఖ్కు చెందిన ఇగ్నేషియస్ ప్రభు భోజనాన్ని అమరత్వాన్ని ఇచ్చే ఔషధం అని పిలిచారు. ఈ మాటలను గమనిస్తే
తొలి క్రైస్తవులు శారీరక మరియు ఆత్మీయ స్వస్థతను వేరువేరుగా చూడలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వారి దృష్టిలో విశ్వాసం అనేది సంపూర్ణ స్వస్థతను, అంటే శరీరాన్ని, ఆత్మను రెండింటినీ బాగుచేసేది. అయితే ఈ అద్భుతాల యుగం ఎప్పటికీ నిలవలేదు. సుమారుగా 4వ శతాబ్దం నుండి సంఘంలో ఒక పెద్ద మార్పు రావడం మొదలైంది. ఆత్మవరాలు నెమ్మదిగా క్షీణించడం ప్రారంభించాయి. ఒకప్పుడు సర్వసాధారణంగా ఉన్నవి అరుదుగా మారిపోయాయి. అసలు ఎందుకిలా జరిగింది? ఏం జరిగింది? ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 313లో మిలాన శాసనం ద్వారా క్రైస్తవ్యం రోమన్ సామ్రాజ్యంలో చట్టబద్ధమైన మతంగా మారింది. ఇది ఒక రకంగా మంచిదే, ఎందుకంటే హింస ఆగిపోయింది. కాని ఇది సంఘంలో ఒక కొత్త సవాలును కూడా సృష్టించింది. హింసల కాలంలో ఉన్న ఆ విశ్వాసపు తీవ్రత, ఆ ఉత్సాహం తగ్గడం మొదలైంది. సంఘం ఒక ఉద్యమంలా కాకుండా ఒక సంస్థలా మారడం మొదలయ్యాక దాని ఆత్మసంబంధ జ్వాల క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. 4వ శతాబ్దానికి చెందిన గొప్ప ప్రసంగికుడైన జాన్ క్రిసోస్టోమ్ ఆత్మవరాలు తగ్గడానికి కారణం సంఘం యొక్క నైతిక పతనమే అని వాదించారు. ఆయన ప్రకారం విశ్వాసులు దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడం మానేసినప్పుడు దేవుని శక్తి వారి మధ్య పనిచేయడం కూడా తగ్గుతుంది. ఇది ఆ కాలపు నాయకులలో ఉన్న తీవ్రమైన ఆందోళనను మనకు చూపిస్తుంది. ఈ మార్పు ఫలితంగా అద్భుతాలు పూర్తిగా అదృశ్యం కాలేదు. కాని వాటి స్వభావం, వాటి అర్థం నాటకీయంగా మారిపోయాయి. అవి సాధారణ విశ్వాసులందరి అనుభవాల నుండి కేవలం కొద్దిమంది పరిశుద్ధుల జీవితాలకే పరిమితమయ్యాయి. ఈ మార్పు ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ ఈ మార్పును చాలా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, తొలి సంఘంలో స్వస్థత అనేది రోగుల పెట్ల దేవుడు చూపే కరుణకు నిదర్శనం. కాని తరువాత కాలంలో అది ఒక వ్యక్తి యొక్క పవిత్రతకు రుజువుగా మారింది. అంటే అందరికోసమున్న దేవుని శక్తి కేవలం కొద్దిమంది పరిశుద్ధులకు మాత్రమే పరిమితమైపోయింది. అగస్టిన్ పాశ్చాత్య క్రైస్తవ్యంపై అత్యంత ప్రభావం చూపిన వేదాంతవేత్తలలో ఒకరు. ఆయన బోధనలు శారీరక స్వస్థత కంటే ఆత్మ యొక్క రక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. శారీరక బాధలు పాప ఫలితం కాబట్టి వాటికంటే ఆత్మస్వస్థతకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఆయన వాదించారు. ఈ ఆలోచన అద్భుతాల పట్ల సంఘం యొక్క దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. మన ప్రయాణం చివరి అంకానికి వచ్చేసింది. ఈ 500 సంవత్సరాల చారిత్రక మార్పును సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన రూపకాన్ని చూద్దాం. తొలి సంఘంలోని ఆత్మవరాలను స్వేచ్ఛగా ప్రవహించే ఒక పెద్ద నదిలా ఊహించుకోండి. అది కొండల నుండి లోయల వరకు, పండితుల నుండి పామర్ల వరకు అందరి దాహాన్ని తీరుస్తూ, అందరికీ జీవాన్నిస్తూ ప్రవహించేది. కాని కాలక్రమేణా ఆ నదిని కాలువల్లోకి మళ్లించారు. దాని స్వేచ్ఛను హరించారు, దాని శక్తిని నియంత్రించారు. అది కొద్దిమందికి మాత్రమే, కొన్ని నిర్దిష్టమైన పద్ధతుల్లో మాత్రమే అందుబాటులో ఉండేలా చేశారు. ఇది 500 సంవత్సరాల కథ. ఒకప్పుడు అందరిలో స్వేచ్ఛగా ప్రవహించిన ఆత్మశక్తి ఒక క్రమబద్ధమైన సంస్థగా మారడంతో అద్భుతాలు కొద్దిమంది పరిశుద్ధులకే పరిమితమయ్యాయి. సామాన్యుల అనుభవం కాస్త అసాధారణ వ్యక్తుల ప్రత్యేకతగా మారింది. ఈ చారిత్రక మార్పు క్రైస్తవ్యం యొక్క రూపురేఖలను, దాని అనుభవాన్ని శాశ్వతంగా మార్చేసింది.